నందిపేట్ మండలం ఉమ్మెడ శివార్లో పెద్ద గోదావరి నది ఒడ్డున ఉన్న అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గోదావరి నీటిని విడుదల చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరిలో నీరు 40 టీఎంసీలు ఉంది. ఎత్తిపోతల ద్వారా 3 టీఎంసీల నీరు అవసరం ఉంది. దానికి అనుగుణంగా నీరు విడుదలుంటుందని మొత్తం 38,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, అందులో 35,000 ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గం, 3,000 ఎకరాలు బాల్కొండ నియోజకవర్గం రైతులకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న విఠలరావు, బీజేపీ మండల అధ్యక్షుడు పటేల్ రాజు, భూతం సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో గోదావరి జలాల విడుదల ఎత్తిపోతల పథకం ముఖ్యంగా ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 40 టీఎంసీల వాటర్ ఉంది. దాంట్లోకి వెళ్ళి 3 టీఎంసీల వాటర్ తీసుకొని 1 టీఎంసీకి సుమారు 11,000 ఎకరాల పైబడి నీటిపారుదల ఉంటుంది. మా ఆర్మూర్ నియోజకవర్గంలో 35 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించి 3,000 ఎకరాలు, మొత్తం 38,000 ఎకరాలకు అన్ని గుంట గుంటకు, ఒడ్డు ఒడ్డుకు, మడికి నీళ్ళిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాల రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఉన్నతాధికారులు ఒక ప్రణాళిక రచించారు. దాని తర్వాత ఒక ప్రాంతాన్ని, దాని తర్వాత ఒక ఆయకట్టు ఏ రైతుకు నష్టం లేకుండా, ఏ గుంటకు నష్టం లేకుండా, ఏ పంటకు నీరు అందకుండా ఉండడానికి సమస్య లేదు. రైతులు కూడా తొందరపడి ఒకరితో ఒకరు పోటీపడి దానికి గండ్లు పెట్టడము, రకరకాల సమస్యలు సృష్టించి అధికారులకు ఇబ్బంది కలగచేయకండి. అందరికి సరిపోయేంత వాటర్ ఉంది, కావాలంటే ఇంకెక్కువ కూడా ఇస్తాం. మరి ముఖ్యంగా గమనించాల్సింది ప్రజలు. ఇది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన కార్యక్రమం. నాయకులు లేకపోవచ్చు, నాయకులు నిష్క్రమించవచ్చు భూమి నుంచి, కానీ చేసిన పనులు మాత్రం ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా ఇదే అడుగుతున్నారు. ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారి ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక గుత్ప ఎత్తిపోతల పథకం అనే ఒక వరప్రసాద్, అప్పుడున్న డిఎస్ గారు, ఇంకా మంత్రులు సుదర్శన్ రెడ్డి గారు ఆ టైంలో ఎంతో కష్టపడి ఎందరో ఒక 5 దశాబ్దాల పోరాటం వల్ల వచ్చిన గుత్ప ఎత్తిపోతల పథకం ఈరోజు సుమారు మా ప్రాంతానికి మొత్తం కొద్దిగా వరప్రదాయిని ఉంది. అలానే ముఖ్యంగా ఇట్లాంటి పథకాలు శాశ్వతంగా ఉండిపోయే పథకాలు, చిరకాలం లక్షలాది మంది ప్రజల జీవన గతులు, జీవన స్థితులు మార్చే ప్రాజెక్టులు రావాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పథకం రాలేదు. దీని ద్వారా దయచేసి ప్రజలు, మిగతా అన్ని పార్టీల వాళ్ళు, కమ్యూనిస్టు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, వీలైతే లొంగిపోయిన నక్సలైట్లు కావచ్చు, అందరూ రండి. ఆర్మూర్ నియోజకవర్గం బాగా వెనుకబడిపోయింది 20 సంవత్సరాల నుంచి. ఒక్కసారి లక్కంపల్లి లాంటి స్టేజ్లో పరిశ్రమలు వస్తాయి, వేలాది యువతకు ఉద్యోగాలు వస్తాయి. సుమారు 2,40,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాల పెట్టుబడి వచ్చినప్పుడు ఒక్క 20,000 కోట్లు మా లక్కంపల్లి సెజు కేటాయించండి.